నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. చియాన్ విక్రమ్ మూవీ వస్తుందంటే తమిళ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో ఉంటారు. ఈ శుక్రవారం ఆయన మూవీ వీర సూరధీర పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. అంటే విక్రమ్ సినిమా వస్తుందంటే సార్ మనందరికీ ఒక రకమైన అంటే ఆయన గత సినిమాలు చూస్తున్నాం మనం, చాలా హిట్లు ఉన్నాయి తెలుగులో, అందుకని ఒక బజ్ ఉంటుందన్నమాట. అండ్ వీర సూరధీర కూడా అలాంటి ఒక బజ్తోనే రిలీజ్ అయింది. అండ్ మీకు ఎలా అనిపించింది సార్ మూవీ? అదే అండి, విక్రమ్ సినిమా వస్తుందంటే ఆడియన్స్కి ఏంటంటే ఒక డిఫరెంట్ సినిమా చూస్తాము ఖచ్చితంగానే. ఒక ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఉంది ఆ హీరో మీద, నమ్మకం. ఇంకోటి ఆ డైరెక్టర్ ఇంతకుముందు ఇచ్చిన సినిమా ఏదైతుందో చిన్న పాపది ఒక మంచి సోషల్ మెసేజ్ తోటి బాధేశాడు. ఈ 2 పాయింట్స్ వల్ల ఈ వచ్చే సినిమా మీద బజ్ ఏర్పడింది. కాకపోతే ఈ టైటిల్ ఏదైతే పెట్టారో వీర ధీర శూర, ఈ టైటిల్ మనం ఒక పవర్ఫుల్ సినిమా చూడబోతున్నామనే ఒక మెంటల్ ప్రిపరేషన్ మనకి ఆడియన్స్కి ఇస్తుంది. ట్రైలర్ ఏమో ఏమీ వాళ్ళు అర్థం కాకుండా కట్ చేశారు, ట్రైలర్ స్టోరీ ఏమి అర్థం కాకుండా. సో మనం ఎప్పుడైతే ఈ టైటిల్ని మైండ్లో పెట్టుకొని సినిమాకి వెళ్ళినప్పుడు చూస్తున్న సినిమాకి టైటిల్కి అయితే అసలు సంబంధమే ఉండదు. అంటే ఆ టైటిల్ మరి ఆడియన్స్కి పెట్టారనిపిస్తుంది నాకు. అంటే ఈ సినిమా చూడడానికి వచ్చారు కాబట్టి ఆడియన్స్ని మీరే వీర ధీర శూర అని ఆ కాంప్లిమెంట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఈ సినిమాకి టైటిల్ అసలు సెట్ అవ్వలేదు, చూసే ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఈ డైరెక్టర్ గురించి చెప్పాను కాబట్టి, స్టోరీ వచ్చేసి ఒక సిచ్యువేషన్ బేస్డ్ మూవీ అనమాట. మనకి ఇదివరకు ఇలాంటి మూవీస్ ఏం వచ్చినాయంటే ఖైదీ అనే ఒక సినిమా వచ్చింది, టోటల్ ఒక నైట్లో సినిమా అయిపోతుంది. ఇంకోటి ఏమో అయ్యప్పనం కోశం అనే ఒక సినిమా వచ్చింది. సో అది కూడా ఆల్మోస్ట్ రిలవెన్స్ ఉంటుంది, ఆ నైట్లో అయిపోతుంది. దానికి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా. కాకపోతే అందులో ఆ పోలీస్నేమో గుడ్ క్యారెక్టర్ గాను, ఆ రిచ్ పర్సన్ ఏమో గ్రే షేడ్లో చూపిస్తారు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ గ్రే షేడ్ అనమాట. ఓకే. సో ఆ ఇతివృత్తం తోటి సినిమా ముందుకెళ్ళింది. ఒక చిన్న పాయింట్ తోటి ఒక 2.5-3 అవర్స్ సినిమా తీశారు. కాకపోతే ఈ సినిమా చాలా స్లో ఉందండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం మనకు 10-15 మినిట్స్ ఎంగేజింగ్గా ముందుకు వెళ్తుంది, కానీ ఆ తర్వాత వాళ్ళు చాలా డైల్యూట్ అయిపోయింది సినిమా యాక్చువల్లీ. అంటే ఒక స్టేలో ఆగిపోద్ది సినిమా, ముందుకు వెళ్ళట్లేదు, లిటరలీ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అంటే మనం దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హాఫే ఒక సినిమా చూసినట్టు అనిపిస్తుంది, మనకు 2-3 గంటలు చూసినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కంటిన్యూషన్. అండ్ ఎక్కడైనా సరే ఫస్ట్ పార్ట్ 1 వస్తుంది, తర్వాత పార్ట్ 2 వస్తుంది. వీళ్ళు దీన్ని రిలీజ్ చేయడమే పార్ట్ 2గా రిలీజ్ చేస్తారు, తర్వాత పార్ట్ 1 వస్తుందని చెప్తున్నారు. అంటే దాని మొత్తానికి కారణం ఏంటంటే ఆ ఖాళీ క్యారెక్టరైజేషన్. సో తన బ్యాక్ డ్రాప్లో ఏదో పెద్ద హిస్టరీ ఉంది, తన క్యారెక్టరైజేషన్ ఇంతకుముందు ఒకటి ఏదో అచీవ్ చేసింది, తనకు ఒక గ్రేట్ షేడ్ ఏదో ఉంది, ఇలాంటి పాయింట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఆ సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్లో మీకు ఆ వెయిట్ కనిపించిందా? అంటే పార్ట్ 1 కోసం మనం వెయిట్ చేయాల్సినంత వెయిట్ ఇక్కడ కనిపించిందా అని క్యారెక్టరైజేషన్లో? అంటే ఇంత పేషెన్స్ టెస్ట్ చేస్తూ సినిమా తీసినప్పుడు ఆబ్వియస్లీ సీక్వెల్ మీద అంత ఇంట్రెస్ట్ కలగదు. ఓకే. ఇప్పుడు ఈ ఇండియన్ 2 కూడా అదే జరిగింది యాక్చువల్లీ. సినిమా ఏదో అద్భుతాలు అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, సినిమా అలా లేదు. ఇప్పుడు 3 వస్తుంది, మీకు దాని మీద క్యూరియాసిటీ ఉందా అంటే ఏం చెప్తాం? అది ఎంత బాగున్నా కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీ ఉంటుంది, అవునా కదా? సో ఇలా మరీ ల్యాగ్గా కాకుండా వీళ్ళు ఈ సినిమా డైరెక్టర్స్ స్లోగా చెప్పాలి అనేది కాకుండా 2 పార్ట్లలో కలిపి ఆ స్పీడ్గా చెప్తే అది ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ 2 పార్ట్స్ కలిపేసి ఒకటే సినిమాగా తీసి కదా, ఇప్పుడు ఎడిటింగ్లో నువ్వు కరెక్ట్ క్రిస్ప్గా చేస్తే స్టోరీ నరేషన్ వెళ్ళిపోద్ది కదా ఆడియన్స్కి. ఓకే, మీరు అనేది ఏంటంటే ఆ ఖాళీ క్యారెక్టరైజేషన్ కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చుంటే ఈ మొత్తం సినిమాని ఫస్ట్ హాఫ్ పెట్టేసి సెకండ్ హాఫ్లో నువ్వు చెప్పాలనుకున్న సెకండ్ పార్ట్ తీసే బదులు దీంట్లోనే ఒక సినిమాగా అయిపోద్ది కదా. అవును, అది బాగుంటుంది. ఆడియన్స్ ఇప్పుడు థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఇప్పుడు ఇది చూద్దాము, తర్వాత మళ్ళీ సీక్వెల్ చూద్దాము, ఎవరికి అంత ఓపిక ఉంది? అవునా కదా? ఆ వీక్కి ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు, అయిపోగొట్టేయండి, అవునా కదా? అండ్ మనకి విక్రమ్ సినిమాలో చూసుకున్నట్టయితే తను ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త పాయింట్ అయితే ఉంటేనే సినిమా తీస్తాడు. ఆ కొత్త తన క్యారెక్టరేషన్ కావచ్చు, లేకపోతే ఆ కథలో ఆ పాయింట్గానే ఉండొచ్చు. ఈ సినిమాలో ఆ కొత్తగా అలాంటి ఎలిమెంట్ ఏమైనా మీకు అనిపించిందా? తన క్యారెక్టర్ బిలీవబిలిటీ మాత్రం అసలు వావ్ అనిపించింది, క్లాప్స్ కొట్టాలి. అంత బాగా ఆ క్యారెక్టర్ బిలీవబిలిటీ, ఆ క్యారెక్టర్ ఓరియంటేషన్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. తను ఒక కిరాణా షాప్ పెట్టుకొని చాలా సింపుల్గా బతకడానికి ట్రై చేస్తుంటాడు. అంటే 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 అతనికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని నాకు తెలుసు కదా, అందుకని అలా అంటున్నా. సో అది చాలా బాగా వెరీ బిలీవబుల్ అనమాట. వెరీ హానెస్ట్గా యాక్ట్ చేశాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇంకోటి మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము ఏదైనా సిచ్యువేషన్లో మనం ఏం చూస్తామంటే యంగ్స్టర్స్ కానీ కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్కి సరెండర్ అయిపోయి క్రైమ్ పాత్ తీసేసుకుంటారు, కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా. ఇది తప్పు చేస్తే నెక్స్ట్ ఏంటి ఆలోచించారు, క్రైమ్ కమిట్ చేశాక అరెస్ట్ అయ్యాకనో
శిక్ష పడ్డాకనో ఆలోచిస్తారు అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని. కానీ ఈ సినిమాలో మనం ఒక కొత్త పాయింట్ ఏం చూపించారంటే ఆ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మార్పు చెందిన తర్వాత, ఫ్యామిలీ ఓరియంటెడ్గా మారిపోయిన తర్వాత, మళ్ళీ ఒకసారి అతను వచ్చి వాళ్ళ యజమాని వచ్చి క్రైమ్లోకి రమ్మంటే ప్రతి స్టెప్లో కూడా కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇలా చేస్తే నా ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది కలగచ్చు, అందుకని నేను ఇది చేయను. సో ఈవెన్ విలన్స్ ఎంత ఫోర్స్ చేసినా ఆ క్రైమ్ జరగకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు తప్ప ఆ క్రైమ్ కమిట్ చేసేసి తర్వాత చూసుకుందామనే ఫీలింగ్ ఎక్కడ ఉన్నాడు. సో ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏ క్రైమ్ అనేది చాలా మంచి పాయింట్ లేపాడు. ఇప్పటిదాకా ఎవరు ఆ ఆస్పెక్ట్లో చూపించలేదు సినిమాని. అండ్ ఈ మధ్యకాలంలో ఎస్జే సూర్య తను ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లను దాటి ఆడియన్స్ అటెన్షన్ తను గ్రాప్ చేసేస్తున్నాడు. ఇందులో ఎస్జే సూర్య క్యారెక్టరేషన్ ఎలా ఉంది? అదే ఆ అటెన్షన్ ఎలా గ్రాప్ చేస్తున్నాడంటే తన డైలాగ్ డెలివరీ కానీ, డామినెంట్ డైలాగ్స్ కానీ అలా ఇందులో అందరికీ జస్టిఫై అయింది. అంటే విక్రమ్ రోల్లో తను బాగా చేశాడు, విక్రమ్ పేరింగ్గా ఉన్న అమ్మాయి తను కూడా చాలా బాగా చేసింది. యాక్చువల్లీ వెరీ న్యాచురల్ యాక్టింగ్ అండ్ షీ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ మీరు చెప్పిన ఇన్స్పెక్టర్ రోల్లో తిను కూడా ఎస్పీ రోల్లో బాగా చేశాడు. ఇతని రోల్లో కొంచెం కామెడీ కూడా పండించారనమాట. అంటే ఎస్పీ అయినప్పటికీ కూడా ఆ హీరో ఫ్లాష్ బ్యాక్కి కొంచెం భయపడుతూ ఉంటాడు అనమాట. అంటే అతను ఏదైనా ఈవెన్ పోలీస్కి ఏదైనా హింట్ ఇవ్వడానికి వస్తే కూడా వాడి దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయో వి నెవర్ నో అని కానిస్టేబుల్ ముందే పంపించి వాడిని తరువుగా చెక్ చేయమని, వాటితో పాటు ఖచ్చితంగా నువ్వు పక్కన నుంచో అని చెప్పి అప్పుడు కానీ ఆ వెహికల్ పక్క సీట్లో జరిగి మరి కూర్చుంటాడు అనమాట. అలా కొన్ని కామెడీ పండించడానికి ట్రై చేశారు. ప్లాట్ పాయింట్లో ఒక చిన్న నెగిటివ్ అయితే అనిపిస్తుంది. గతంలో నాగ చైతన్య చేసిన కస్టడీ సినిమాకి సంబంధించింది కానీ అండ్ ఇందాక మీరు చెప్పిన ఆ ఖైదీ ఫ్లేవర్ కానీ ఆ ప్లాట్ పాయింట్లో మెయిన్ ఈ రెండు ఫ్లేవర్లు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఒక టాక్. ఆ టచ్ కనిపిస్తుంది ఆ సినిమాలో, మీకు అనిపించిందా? అంటే ఖైదీ నేపథ్యం ఉంటుంది, ఎక్కువ సిమిలారిటీ అయ్యప్పన్ కోశంతో మ్యాచ్ అవుతుంది, ఎక్కువ మోర్ ఆఫ్ ఎ సిమిలారిటీ. కానీ ఇతను చేసిన రియలిస్టిక్ బిలీవబిలిటీ చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు దట్ వన్. అంటే విక్రమ్ చాలా మెప్పిస్తాడు సినిమాలో. సో విక్రమ్ యాక్టింగ్ అన్నింటినీ మెప్పించేస్తాడు. విక్రమ్ అండ్ హిస్ వైఫ్ బోత్ ఇద్దరు భలే చేస్తారు యాక్టింగ్. అండ్ ఓవరాల్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? విక్రమ్ కాకుండా ఈ సినిమా ఇంకెవరు చేసినా ఇంత నిలబడకపోయే సినిమా ఇది. ఓకే. అండ్ మెయిన్ నేను చెప్పిన ఆ రాసుకున్న పాయింట్లో కాన్సిక్వెన్సెస్ అనేది, అంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది కనుక ఆలోచించగలిగితే చాలా క్రైమ్ రేట్ తగ్గుతుంది సొసైటీలో. కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తే చాలామంది క్రైమ్స్ కమిట్ చేయరు, లీగల్గా ముందుకెళ్ళాలి. అంటే ఈ క్రైమ్స్ కమిట్ చేయకండి, మీరు ఎంత సిచ్యువేషన్లో ఉన్నా కూడా గివ్ ఇట్ ఎ థాట్. మెయిన్ ఏంటంటే ఆ టైంలో మైండ్ మనం చేయాలి. మనం ఇప్పుడు రెండు ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని. ఒకటేమో నువ్వు చేసి పడే నువ్వు తోపు నువ్వు తురుము నువ్వు ఏవో చేసి అని చెప్తుంటుంది. ఇంకో బ్రెయిన్ ఏం చెప్తుంటుంది అంటే మనకు పాజిటివ్ చెప్తుంటుంది, ఇది చేయకూడదు, మనం క్రిమినల్ కాదు, ఆ జరిగిన సిచ్యువేషన్ మనం వేరేలాగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్తుంటుంది. ఈ రెండిట్లో మనం ఏ డెసిషన్ తీసుకుంటాం అనేది ఇట్ క్రియేట్స్ యూ యాజ్ ఎ విన్నర్ ఆర్ ఏ లూజర్. నువ్వు విన్నర్ అవుతావు లూజర్ అవుతావు అనేది నువ్వు తీసుకునే డెసిషన్ బట్టి ఆ సిచ్యువేషన్లో. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ని ఈ సినిమా చాలా బాగా డిఫైన్ చేస్తుంది. దానికోసం ఈ సినిమా చూడొచ్చు. కాకపోతే ఆ పేషెన్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. నేను చెప్తున్న ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్తే మాత్రం పేషెన్స్ అనే టాబ్లెట్ వేసుకుని వెళ్ళాలి. అండ్ ఇప్పుడు నేటివిటీ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది సార్. తమిళ సినిమాల నుంచి మనకు తెలుగుకి వచ్చేలేకే నేటివిటీ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఈ సినిమాలో ఆ నేటివిటీ ప్రాబ్లం ఏమన్నా లేకుండా ఉందా? ఆ ప్రాబ్లంతో మనం కనెక్ట్ అవుతాం కాబట్టి ఆ నేటివిటీ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ అ కనెక్టివిటీ విత్ ఎ ఫ్యామిలీ. ఎంత క్రిమినల్ అయినా కూడా దే విల్ హ్యావ్ కనెక్టివిటీ విత్ ఎ ఫ్యామిలీ. అంటే ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ నుంచి నాకు ఏమనిపించిందంటే, ఎవరైనా ఒక క్రిమినల్ కనుక ఫ్యామిలీ ఓరియంటేషన్గా బాండ్ అయ్యి మారితే ఆ మార్పుని సొసైటీ వెల్కమ్ చేయాలి, అతన్ని మళ్ళీ క్రిమినల్గా చూడొద్దు అనే ఒక పాయింట్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు చెప్పిన క్వశ్చన్ నుంచి నాకు ఈ పర్స్పెక్టివ్ వచ్చింది. ఇంకో మంచి సినిమాతో మళ్ళీ మరో రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే.